గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన ఊరూరికో జమ్మి చెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జమ్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఛాలెంజ్ మా రాఘవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి అకేషన్లో టీఆర్ఎస్ వాళ్ళే కాకుండా ప్రముఖులు ఎవరైనా సరే వాళ్ళ బర్త్డే సందర్భంగా ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి ఈరోజు దసరా అంటేనే జమ్మి చెట్టు. ప్రతి హైందవ ధర్మం ప్రకారం జమ్మి చెట్టు దగ్గర ఆయుధ పూజ చేస్తాం. రకరకాల చరిత్ర ఉంది. పాండవులు అక్కడ ఆయుధాలు దాచిపెట్టినని, ఒక విజయానికి చిహ్నం అని చెప్పి రకరకాలుగా ఏది ఏమైనా ఒక జమ్మి చెట్టు ఒక పవిత్రమైనటువంటి వృక్షం. అది హిందువులందరూ ఒక పవిత్రంగా పూజించేటువంటి వృక్షం. అది కనుక ఈ జమ్మి చెట్టును కూడా ప్రతి గుడి దగ్గర ఉండాలి, శుభసూచకం అని చెప్పి మరి ఈ అకేషన్ కూడా మలుచుకొని దాదాపు 10,000 చెట్లు 10,000 గుళ్ళ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా రాఘవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చెట్టు కంటిన్యూ పెంచాలి. పెద్దగా అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనం పూజను అక్కడే నిర్వహించుకున్నట్లయితే గుడి దగ్గర శుభసూచకం మంచిదని కూడా మరి పెద్దలు చెప్తారు కనుక వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.